హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. ఈరోజు 7 శనివారాల వ్రతంలో 7వ వారము. అందుకని ఈరోజు కొంచెం మంచిగా అలంకరించి చేశాడు కిషోరు. బంతి పువ్వులన్నీ తెచ్చి ఎలా ఉంది అలంకరణ, చాలా కష్టపడ్డాడు. ముందు రోజు ఈవినింగ్ నుంచే దాన్ని అంతా కుట్టి పెట్టాము. మళ్ళీ ఈవినింగ్ ఇంకా పూజ చేసుకొని అన్నదానం చేయాలనుకున్నాము ఈరోజు. అందుకని చెప్పి లెమన్ రైస్ చేయాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుందని త్వరగానే పూజ చేసుకున్నాను ఈరోజు. ఎప్పటి నుంచి తెచ్చుకున్నావు ఇలా పులిహోర కలపడం? ఈరోజు నిజం చెప్పు కిషోర్, ఫెస్టివల్ వచ్చినప్పుడు అంతా కలుపుతారు కదా కిషోర్ మీరా? అన్న కలుపుతారు. నువ్వు కలిపవు ఎప్పుడు నువ్వు కలిపవు బావు తప్ప. నిజం చెప్పు కిషోర్, నేను చూసాను కిషోర్ నువ్వు కలపడం. నేను పంచామృతం చేస్తా. మొత్తాన్ని పులిహోర కలపడం నేర్చుకున్నావు, నీకు తెలుసు కదా. కలపాలి ఇంకా చూడు నాకు తెలుసు కిషోర్ నువ్వు పులిహోర కలుపుతావని. పులిహోర అంటే ఆ పులిహోర కాదు, కొత్తిమీర ఎవరు వేస్తారు కిషోర్? వేస్తా. యాక్చువల్గా వినాయక చవితి అప్పుడు ఆ విలేజ్లో కిషోర్ వాళ్ళే ఎక్కువ ప్రసాదాలు చేస్తూ ఉంటాం ఇంట్లో, వాళ్ళు కలుపుతూ ఉంటారు. అందుకే అడుగుతున్నాను. కిషోర్ ఎందుకు చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేదు అనుకుంటున్నారేమో. ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా చేసేది కిషోరే. ప్యాకింగ్ నీట్గా ఉంటుంది అన్నీ. నేనేం చేసినా అది ఇంకా సరిగ్గా రాదు. కిషోర్ అయితే బాగా చేశాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అందుకే అలాంటివన్నీ ఎప్పుడు కిషోరే చేస్తూ ఉంటాడు. ఈరోజు మార్నింగే పూజ అంతా అయిపోయింది, చాలా బాగా జరిగింది. మంచిగా చేసుకున్నాం ఈరోజు పూజ, కానీ వీడియో ఏం తీసుకోలేదు. ఇదంతా ఈవినింగ్ చేసిందే, ఈవినింగ్ మాత్రమే వీడియో తీసుకున్నాను. మార్నింగ్ ప్రసాదాలన్నీ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అందుకని వీడియో ఏం తీసుకోలేదు. ఒక పక్క పెట్టా మధ్యలో పెట్టా. ఓకేనా? లెమన్ కన్నా టమాటో పికిల్ బాగుంటుంది కదా దీనికి. లెమన్ అంత పాపం మళ్ళీ అది పులుపు అయిపోతుంది. కొంచెం ఆకలి పెట్టి ఇలా చెయ్యి అలా చేయని సూపర్వైజ్ చేయడం మాత్రం బాగా చేస్తాను నేను. అలా పెట్టద్దు ఇలా పెట్టద్దు అని చెప్పి దాన్ని మాత్రం చేయడానికి చూస్తుంటే కిషోర్ ఇంకా పిల్లని ఏమీ అనలేక గమ్మునే చేస్తున్నాడు. పర్ఫెక్ట్గా, అందుకే పర్ఫెక్ట్గా ఉండకూడదు, అలా ఉండాలి అనేది. లేకపోతే పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటివన్నీ మనకు అప్ చెప్తారు కదా. ఇప్పుడు చూడు కిషోర్ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడు హ్యాపీగా. కిషోర్ చాలా హెల్పర్స్ కావాలా? నేను అప్లై చేసుకుంటాను, నాకెందుకు హెల్పర్స్? కిషోర్ అలా చేస్తే వాళ్ళు పుణ్యం వస్తుంది. కిషోర్ పుణ్యం వాళ్ళకి ఇవ్వవా ఏమి? ఇస్తా, అందరికి మంచి జరుగుతుంది అంటే మంచిగానే కోరుకుంటా. ఓకే. ఇంకా మార్నింగ్ అంతా పూజకి నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అన్నదానం చేయలేము కదా అని చెప్పి ఇంకా నైట్లో 7కి అలా ఇవ్వచ్చులే అని చెప్పి సాయంత్రమే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 4:30కి అలా రైస్ పెట్టేసి ఇంకా అయిపోయిన తర్వాత పులిహోర అంతా కలిపి పెట్టేశాను. ఇంకా అయిపోయిన తర్వాత కిషోర్ అంతా దాంట్లో మిక్స్ చేయడం అంతా చేస్తున్నాడు. తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకునేసి, మోస్ట్లీ ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర ఉంటారు మామూలుగా, అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అక్కడే ఉంటారు కదా, ఇవ్వచ్చులే అని చెప్పి. కపిల్ తీర్థం నుంచి అలిపిరి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో చాలామంది పాపం కూర్చోంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇచ్చేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తాము కదా అని చెప్పి త్వరగా ఇవ్వచ్చులే. అక్కడైతే చాలామందే ఉన్నారు. అక్కడ మేము తీసుకెళ్ళిందంతా అంతా ఖాళీ అయిపోయింది, ఏమీ మిగలలేదు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చాము, మళ్ళీ వాటర్ కష్టమవుతుంది కదా తినేటప్పుడు, వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా అని చెప్పి. అంటే నా వల్ల అయింది, మేము చేయగలిగింది చేయాలి అనిపించింది. 7 శనివారాలు చేసాం కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎవరికైనా అన్నదానం చేయాలనిపించింది, అందుకే అలా చేసాము.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.